వాట్ ఏ చేజింగ్ వాట్ ఏ ఫైటింగ్ ఇసోంటి దొంగ పోలీస్ ఎపిసోడ్ ఈ నడుమ ఏడ చూడలేపోరు నట్ట నడి రోడ్డు మీద పట్ట పగలే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మంది ముందల్ని మైల పోలు తీస్తుంటే అవ్వా ఏం ఫీల్ ఉంది మామా అనిపించింది. అవునా ఇంతకెవలా చేజింగ్ చేసి పట్టుకున్న పోలీస్ ఆయన దొరికిన దొంగగాడేవాడు అని అంటే పోకిరి సినిమాను మించిన ట్విస్ట్ ఉన్న ఈ ముచ్చట్ను మా వాళ్ళే చెప్తారు చూసే. పోలీస్ డ్రెస్ వేసుకున్నాననే మందిలో గుంజు కొడుతురానంటే పక్కా యూనిఫామ్ వేసుకొని డిపార్ట్మెంట్ అని అబద్ధాలు చెప్పి పబ్లిక్ తన పైసలు వసూలు చేసి ఉంటాడు కావచ్చు. అందుకే ఇట్లా నడి రోడ్డు మీద సన్మానం చేస్తారు అనుకునేరు. అస్సలు కాదు, ఆయన నిజంగా సబ్ ఇన్స్పెక్టరే. అసలు ముచ్చట ఏందంటే పోలీసును పొట్టు పొట్టు కొడుతున్నాయన ట్రక్ డ్రైవర్ అట. రోడ్డు పట్టి పోతుంటే ఎస్ఏ ఆపి జర టోల్ ప్లాజా అక్కడ డ్రాప్ చేయమన్నాడట. సరే పోలీస్ ఆయన కదా అర్జెంట్ కేసు పని మీద పోతున్నట్టున్నాడు అనుకుని లిఫ్ట్ ఇచ్చినట్టు ఈయన టోల్ ప్లాజా కాడ దిగినాక రైట్ రైట్ అని చెప్పి ఆయన కార్లు వెళ్ళిపోయినట్టు ఎస్ఐ. ఇక జర ఆయనకి ఎందుకో చెకింగ్ చేస్తే ట్రక్ డ్రైవర్ అన్న తాను 20,000 మాయమైందని తెలిసిందట. అరే ఇప్పుడు దానుకుంటే ఇంతనే ఎట్లా గాయమైనాయని పోలీస్ ఆయననే కదా నడిమిట్లెక్కి దిగింది అని ఆ ఎస్ఐ మీద అనుమానంతో 10 కిలోమీటర్లు ఫాలో చేసి పట్టుకున్నాడట. సార్ నా 20,000 కానొస్తలేవు సార్ అని మంచి మాటతో అడిగితే పోలీసునే పట్టుకుని నేనే దొంగతనం చేసిన అంటారా బట్టేవా అనుకుంటా కాకి పవర్ అడ్డం పెట్టుకుని కథలు పడ చూసిందట. అయినా ట్రక్ డ్రైవర్ అయినా చెక్కు చెదరకుట్ట ఏడనా పైసలు తీ బయటికి అని కొట్లాడితే ఆ ఎస్ఐ జేబులెక్కెళ్ళి 20,000 ఇట్లా బయట పడ్డాయి. ఇంతకేడైంది కథ అని అంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్న ఉత్తరప్రదేశ్ లా హమీర్పూర్ కాడైంది దొంగ పోలీసు. అదే పోలీసు దొంగ అయినా ముచ్చట. బంగారం అసంటి ఎస్ఐ కొలువు ఉండి సర్కార్ జీతం నెల నెలా తీసుకుంటా మీదికెళ్ళి కేసులన్నీ వచ్చిన వాళ్ళు తానే ఎంత కాదన్నా ఎంతో కొంత గుంజుకుంటా బాగానే సంపాదించుకుంటాడు కావచ్చు కదా. అయినా మంది పైసల మీద ఆశతోని మరీ కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళ పైసల్ని సిగ్గు శరం లేకుండా చిటుక్కున మాయం చేసిందంటే వీళ్ళు ఏమనాలి అనుకుంటా వీడియో చూసిన వాళ్ళంతా గట్టిగానే అరుచుకుంటున్నారు. ఆ కొట్టేసినాక దొరికిన ఆయన కూడా అట్లా కొడతాడా? చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు కదా అని కొందరు అంటారేమో. కానీ ఇట్లా పోలీసులే పబ్లిక్ పైసల్ని కొట్టేసి ప్యాంట్ జోవులు వేసుకోవచ్చా మరి అని అనుకుంటే ఇంకొందరు కామెంట్లు వేస్తున్నారు. కనిపించిన 4 సింహాలని చెప్పుకునే పోలీసులల్లా ఇగో ఇసొంటి గలీజ్ పని చేసుకుంటే మందికి కనిపించేటోళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు చేయంగానే నియ్యతగా కొలువులు చేసేటోళ్ళకి కూడా చెడ్డ పేరు వచ్చి కాడుకొస్తుంది పోయి.